జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. రెండు దేశాల మధ్య స్నేహబంధం గురించి చెప్పుకోవాలంటే ఖచ్చితంగా భారతదేశం అదేవిధంగా ఇజ్రాయెల్ గురించి చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే భారతీయులకు ఇజ్రాయెల్ అన్న అదేవిధంగా ఇజ్రాయేలీలకు భారత్ అన్న కూడా ఎక్కడ లేని ప్రేమ అన్నమాట. మామూలు ప్రేమ, మామూలు ఇష్టం కాదు వీళ్ళకు. ఇప్పుడు మనోళ్ళు ఉన్నారు, జాతీయవాదులందరూ కూడా ఇజ్రాయెల్ని అంతగా ఇష్టపడతారు. అదేవిధంగా ఇజ్రాయెల్ పౌరులు కూడా భారతీయులు అంటే అంతగా అభిమానిస్తారనమాట. అంత ఇష్టం ఒకరికొకరు. అదేవిధంగా ఎవరికి సమస్య వచ్చినా కూడా ఒకరికొకరు అండగా నిలబడతారు. అది స్నేహబంధం అంటే. కానీ ఇక్కడ మరొక విషయం చెప్పేదా, ఇప్పటి వరకు ఇదే విధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ భారతదేశం ఎట్లయితే ఉన్నాయో అదే విధంగా ఉన్నటువంటి రెండు మిత్ర దేశాలు ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది వచ్చేటప్పటికి, వాళ్ళకి అవసరం వచ్చేటప్పటికి మధ్యలో వాళ్ళ స్నేహితుడు వదిలేశారు. దీనికి సంబంధించిన న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా అది వేరే అంతే, నెక్స్ట్ లెవెల్. ఇంకా అసలు విషయానికి వచ్చాయి, ఇదంతా ఎందుకు. పాకిస్తాన్కు అత్యంత మిత్రదేశం వచ్చేసి టర్కీ. ఈ టర్కీ పాకిస్తాన్ దేశాలు మంచి జాంజిగిరి దోస్తులు అనమాట. మామూలుగా కాదు వీళ్ళ స్నేహం. ఓయమ్మ దోస్తు మేరా దోస్తు నెట్ట పాటేసుకునే దేశాలు ఈ మామూలు కథలు కాదు వెళ్ళి. ఈ రెండు దేశాల్లో కావలసినంత మత పిచ్చున్నది చూడండి. అంటే మామూలుగా అయితే దేశాలంటే వాళ్ళ దగ్గర బాగా అభివృద్ధి ఉన్నది, బాగా సంపద ఉన్నది, ఇవన్నీ చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళ విషయానికి వస్తే కావాల్సినంత మత పిచ్చున్నది వీళ్ళ దగ్గర. దీంతో ఈ రెండు దేశాలు కూడా ఒకరికొకరికి బాగా దగ్గర అయిపోయినారనమాట. ఏది ఈ మత పిచ్చితో. ఇక టర్కీ అధ్యక్షుడు వచ్చేసి ఇతని పేరు తయ్యిప్ ఎర్డోగాన్. మామూలు కాదు, మత పిచ్చి తలకెక్కినటువంటి అతి పెద్ద మత ఛాందసవాది ఇతను. ఒక రకంగా చెప్పాలంటే సగం పిచ్చోడు అనొచ్చు. ఎప్పటికైనా సరే ఇస్లాం ప్రపంచానికి తాను చక్రవర్తి కావాలన్నదే ఈ తయ్యిప్ ఎర్డోగాన్ ఆలోచన. అందుకే ఈ తయ్యిప్ ఎర్డోగాను పాకిస్తాన్ను చేరదీసినాడు. ఎందుకంటే వీళ్ళు కూడా అట్టోళ్లే కదా, ఇలా పాకిస్తాన్ అంతా కూడా. కనీసం ఆ దేశంలో ఉండే వాళ్ళకు తినేదానికి తిండిలే, మింగన మెతుకులేదు. కానీ వచ్చిన డబ్బులు వాళ్ళు ఎవరన్నా ముష్టిలు ఇచ్చే దాన్ని తీసుకుపోయి ఉగ్రవాదులు పెట్టి వాళ్ళని పెంచి పోషించి భారత మీదకి ఎగదొచ్చా ఉంటారు. అది ఇటు బతికేళ్ళది. కాబట్టే వాడికి ఈ నచ్చినాడు. అర్థమవుతుంది మీకు. పాకిస్తాన్కు కావాల్సిన ఆయుధాలను, టెక్నాలజీను అందజేయడానికి ఎప్పుడు చూసినా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవడు ఈ టర్కీ వాడు. నేను ఇంకో మాట చెప్తా. అయితే టర్కీలోని విపక్ష పార్టీలు మాత్రం ఈ టర్కీ అతను వీళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేసేది ఒప్పుకోవాలా. టర్కీ లాగానే పాకిస్తాన్ కూడా ఇస్లామిక్ దేశం కావడంతో రెండు దేశాలు కూడా ఒకటైపోయినాయి. ఫైనల్గా ఒకటే కామన్ పాయింట్ ఏంటంటే మత పిచ్చి అనమాట. ఈ క్రమంలో అసలు ఎటువంటి సమస్య లేకుండానే టర్కీ అధ్యక్షుడు ఈ తయ్యిప్ ఎర్డోగాన్ భారత్తో శత్రుత్వాన్ని కూడా పెంచుకున్నాడు. అంటే అదేంటన్నా అంటారు చూడు, అంటే మనమిద్దరం దోస్తులము, నీకు కూడా పడలేదంటే నాకు కూడా పడ్డం. ఆ మాదిరిగా పాకిస్తాన్కు భారత శత్రువు అన్న ఏకైక కారణంతో భారత్ను ఈ ఎర్డోగాన్ ఏంటంటే దూరం పెట్టడం ప్రారంభించినాడు. నిజానికి భారత్కు టర్కీకు ఎటువంటి గొడవలు కూడా లేవు. అయినప్పటికీ కూడా ఈ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాను భారత్ను ఒక శత్రులాగా చూడడం ప్రారంభించాడు. ఏమైతే అది నువ్వు శత్రులాగా చూసే ఏమైనా పీ కట్ల కట్టేది ఏమైనా ఉన్నదా? మీరేంది, మీ కథలేంది ఏంలే? అరే నీ పాసుగాళ్ళారా, మీ అట్టోళ్ళు ఎంతమంది అయితేరా స్వామి ఒక భారతదేశం అయ్యేది? మీ అట్ట పందుల గుంపు ఎంత వచ్చితే మాత్రమా ఒక సింహం లాంటి భారత్ను మీరు ఎదిరించగలిగేదే? అంత సీనుడు మీకా. ఇక కాశ్మీర్ విషయానికి వద్దాం. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తర్వాత ఆ స్థాయిలో మాట్లాడిన దేశం ఎవరియా అంటే టర్కీనే. దేనికోసము? పాకిస్తాన్ మీద ఉండే ప్రేమ. అది మామూలు ప్రేమ కాదు వాళ్ళు. అబ్బా 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి ఈ టర్కీ అయితే గోల చేయడం ప్రారంభించింది. ఐక్యరాజ్య సమితితో సహా అన్ని అంతర్జాతీయ వేదికల మీద టర్కీ ఈ కాశ్మీర్ విషయాన్ని లేవనెత్తసాగింది. చూడండి ఆ ప్రేమలు చూడండి. ఈ క్రమంలోనే 2019 నుండి వరుసగా ప్రతి సంవత్సరం కూడా ఐక్యరాజ్య సమితి ఎన్నిసార్లు సమావేశం అయితే అన్నిసార్లు కూడా ఈ టర్కీ ఈ కాశ్మీర్ విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తింది. అయితే మొన్న జరిగినటువంటి ఈ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో మాత్రం ఈ టర్కీ అధ్యక్షుడు ఈ తయ్యిప్ ఎర్డోగాన్ భారత గురించి కానీ కాశ్మీర్ అంశం గురించి కానీ ఎంత మాత్రం కూడా మాట్లాడాల. ఊరి ఇదేందిరా స్వామి, కాదు ఇదేందిరా నాయన అని చెప్పి అంత షాక్ అయిపోయినారు. అసలు భారత గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడాల. తాను చెప్పాల్సిందేదో ఒక ముక్కలో చెప్పేసి వెళ్ళిపోయినాడు ఆడించి. కాశ్మీర్ అంశాన్ని ఈసారి టర్కీ అసలు లేవనెత్తను కూడా లేవనెత్తలా. చెప్పాలంటే ఆ ఊసే లేదు, అసలు ఆ మాటే లేదు. దీంతో ఒక్కసారిగా ఏంటంటే ఈ టర్కీ మిత్రదేశం అయినటువంటి పాకిస్తాను, అదే పాకిస్తాను, ఇది కంగు తినిందనమాట. షాక్ అయిపోయింది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ గురించి పాకిస్తాన్ తర్వాత మాట్లాడే ఏకైక దేశం ఏదైనా ఉండదంటే టర్కీ మాత్రమే. ఎందుకంటే మతపిచ్చి దేశాలు కదా. అటువంటిది ఈసారి ఈ టర్కీ అసలు ఈ కాశ్మీర్ విషయాన్ని అసలు ప్రస్తావించకపోవడం, పైగా ఏంటంటే భారత్ను విమర్శించకపోవడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ అయితే బిక్క చచ్చిపోయింది. మాలు కూడా కాదు, ఏళ్ళ కళ్ళు తేలేసింది అట్టే సావు ముఖం వేసి. ఇక మొన్నటిదాకా టర్కీను
ఆకాశానికి ఎత్తేసినటువంటి ఈ పాకిస్తాన్ మీడియా ఇప్పుడు టర్కీని అయితే విమర్శించింది. చూడండి ఎట్టున్నాదో. సాటి ముస్లిం దేశమై ఉండి కూడా టర్కీ ఈ విధంగా మిత్రద్రోహం చేయడం దారుణమైన విషయం అంటూ పాకిస్తాన్ మీడియా అయితే ఏమిలా కొడితే ఏడ్చినట్టు ఆ మారి ఏడ్చాను మూల కూర్చొని ముసిల్దాని మాదిరిగా. అయితే మనకు అనధికారికంగా వస్తున్న సమాచారం ఏంటంటే టర్కీ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉన్నదంట. ఇంకా మరి మతపిస్తూ కొట్టుకొని ఇట్లాంటి ఇలా పాకిస్తాన్ లాంటి అడుగు తినే దేశాలకు సపోర్ట్ చేస్తామంటే ఎట్టుంటుంది? వాళ్ళు ఆల్రెడీ పోయినారు, వాళ్ళు ఊపిలో చిక్కోపోయినారు, కూరుకోపోయినారు. పాకిస్తాన్ వాళ్ళు తినేదానికి కూడా తిండి లేదు, రొట్టె కూడా అడక దొబ్బుతున్నారు. సౌదీ వాళ్ళు కూడా సౌదీకి పోతే మీరు మా కాడికి రావద్దు దొబ్బేయమంటారు. ఎందుకంటే ఆడిబి కూడా దొంగతనాలు చేయడము, అడుక్కోవడము, జేబులు కొట్టడం ఇట్లాంటి పనులను చేస్తారు. సౌదీ అట్లాంటి వీళ్ళ మొహాన్ని ఊసి తరివేసింది. కానీ మీరు దగ్గర తెచ్చి ఆల్రెడీ అడక తిన్నారు, ఎత్తిపోతారు, ఎత్తిపోయినారు కూడా. వాళ్ళని మీరు దగ్గర తెచ్చే ఊపిలో కూరుకొని పోయేవాడు మిమ్మల్ని వదిలిపెడతాడా? వాళ్ళతో పాటు మిమ్మల్ని లాక్కోమోతాడో. అందుకనే దాంతోపాటు వీళ్ళు కూడా ఆర్థిక సమస్యలో కూరుకొమ్మినారు. టర్కీ వాళ్ళు కూడా. టర్కీలో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. సంపద సృష్టి పూర్తిగా క్షీణించిపోయింది. దీంతో టర్కీ ఏంటంటే ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే భారతదేశంతో బలమైన ఆర్థిక సంబంధాలను ఏర్పరచుకోవాలని చెప్పేసి అందుకు భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తుందంట. చూడండి అంటే వీళ్ళకి మింగన మెతుకులు ఉన్న రోజులు కూడా భారతదేశం మీద విషం ఎక్కినారు. ఏది? పాకిస్తాన్ మీద ప్రేమతో మతపిచ్చితో భారతం దూరం పెట్టి కావాలనే భారతం శత్రు దేశం చేసుకొని కాశ్మీర్ విషయంలో ఇంత కథ చేశారంటే అంత కథ చేశారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ముడ్డు ఎండిపోతుంది, వీళ్ళకి తిన్న తిండికి లేకుండా పోతుంది. వీళ్ళు కూడా అడగ తినే స్థాయికి వెళ్ళిపోతారు పాకిస్తాన్ మాదిరిగా. ఇంక ఎట్ట చేయాలో తెలియక ఇప్పుడు భారత్తో స్నేహం కావాలంట, భారత్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకోవాలంట. చూడండి, సిగ్గు మానవ లజ్జ ఏమన్నా ఉంటాయి, ఆత్మాభిమానం రోషం అనేటివి ఒక రవ్వన్నా కూడా. ఆ నోటితో అన్ని మాట్లాడి ఆ నోటితో అన్ని వలికి ఈరోజు వచ్చి మళ్ళీ భారతం సాయం అడగాలంటే అది నోరా, అది నాలిక, ఇంకేమన్నానా? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అందుకోసమే టర్కీ ఈసారి పాకిస్తాన్కు హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే పైసల కోసమే, డబ్బు కోసము టర్కీ పాకిస్తాన్ను దూరంగా పెడుతుందన్నమాట. ఇంకా దీంట్లో స్నేహం ఏంది, ఈ మతం ఏంది ఇదంతా కూడా, ఈ సెంటిమెంట్ ఏంది, ఈ ఎమోషన్ ఏంది, ఏందిరా నాయన ఇదంతా కూడా. కావాలంటే ఏ జీవినైనా పెంచుకోవచ్చు కానీ పావును మాత్రం పెంచుకోకూడదు. అది మ్యాటర్. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి పావులు లాంటి వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ దగ్గర తీసామనుకో ఎప్పటికైనా కానీ రేపు ఎప్పుడన్నా బాగుపడి వాళ్ళకి ఒకరో కండ పెరిగి ఒకరో పుష్టి వచ్చిందనుకో, మళ్ళీ ఏది మనతో కలిసి ఒకరో ఆర్థికంగా ఒకరో బలపడినారనుకో, మళ్ళీ వాళ్ళు ఎట్టే చేస్తారు, మళ్ళీ పోయి పాకిస్తాన్తో కలుస్తారు, మళ్ళీ కాశ్మీర్ గురించి మాట్లాడతారు, అవసరమైతే ఆయుధాలను అందించి భారతం దెబ్బకొట్టేదానికి కూడా చూస్తారు. దాంట్లో అయితే డౌటేలే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ న్యూస్ నచ్చితే నేను చెప్పిందని చెప్పి కరెక్ట్ అని మీరు భావిస్తే తప్పనిసరిగా ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. జై శ్రీరామ్.